నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోలో మనం ద్వాదశ రాశులకి సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, దసరాలో మనం అమ్మవారికి సంబంధించి విశిష్టమైన పూజలు అనేవి నిర్వహించబోతున్నాము. మీ గోత్రనామాలతో ఎవరైనా సరే పూజ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు నేరుగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి సంప్రదించవచ్చు. మీరు కావాలనుకుంటే పూజకి నేరుగా అటెండ్ అవ్వచ్చు. అలాగే గోత్రనామాల ద్వారా కూడా మీరు పూజ అనేది చేయించుకోవచ్చు. ఈ పూజ ఎవరైతే రాజకీయంగా ఎదగాలని అనుకుంటున్నారో, ఆరోగ్య సమస్యలకి సంబంధించి, బిజినెస్ గ్రోత్కి సంబంధించి, అలాగే ఎడ్యుకేషన్లో కానివ్వండి, కెరియర్లో కానివ్వండి, జాబ్కి సంబంధించి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఆరోగ్య సమస్యలు ఉంటే, కోర్టు పరమైన సమస్యలు కానివ్వండి, పోలీస్ కేసెస్ కానివ్వండి, ఏదైనా సరే ఈ సమస్యల నుంచి బయటపడడానికి, అలాగే మీ లైఫ్లో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి కూడా ఈ పూజలు మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇదే నెంబర్ మీద ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పూజకి సంబంధించింది. ఈ ప్రెడిక్షన్స్ మనకి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కర్కాటక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కర్కాటక రాశికి సంబంధించి విడిపోయిన మీ బంధువులు కానివ్వండి, మీ స్నేహితులు కానివ్వండి, భార్యాభర్తలు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేషన్షిప్లో ఉన్న లవర్సే కానివ్వండి, ఎవరైనా సరే మళ్ళీ మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి కలుస్తారు, కమ్యూనికేషన్ అయినా చేస్తారు. అందులో ఎలాంటి మార్పు లేదు. అలాగే తరతరాలుగా మీకు రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉంటాయో, అంటే పెద్దల దగ్గర నుంచి రావాల్సిన ఆస్తులు ఏదైనా పెండింగ్లో పడి, లేదా ఏదైనా ఒక కోర్టు కేసులో దానికి సంబంధించిన హియరింగ్స్ కానివ్వండి, ఏదైనా వాదనలు జరుగుతుంటే ఖచ్చితంగా ఈ వీక్లో దానికి సంబంధించిన శుభవార్త కూడా వినే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఏమైనా అకేషన్స్ కానివ్వండి, లేదా ట్రిప్స్కి కానివ్వండి, టూర్లు కానివ్వండి, స్పిరిచువల్ ట్రావెల్ కానివ్వండి, ఏదైనా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫ్యామిలీతో కలిసి అయితే ఖచ్చితంగా వెళ్తారు. అలాగే కొన్ని ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో బాగా మీరు అందులో లీనమైపోవడం కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రవచనాలు కానివ్వండి, ఏదైనా కోర్సు, స్పిరిచువల్ కోర్స్ నేర్చుకోవడం కానివ్వండి, యోగా, మెడిటేషన్, ఇలా కొన్ని స్పిరిచువల్ గ్యాదరింగ్స్కి ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు. క్లాసెస్కి కూడా అటెండ్ అవుతారు. మరీ ముఖ్యంగా కొన్ని స్పిరిచువల్ ఈవెంట్స్కి కూడా, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలకి అంటే పూజలకి, కొన్ని యాగాలకి మీరు అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా స్పిరిచువల్కి సంబంధించిన కోర్సెస్ కూడా నేర్చుకుంటారు. అంతేకాకుండా ఆడవాళ్ళకి సంబంధించిన విషయాల్లో చూస్తే కనుక ప్రెగ్నెన్సీకి సంబంధించి ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ప్రెగ్నెన్సీకి సంబంధించి శుభవార్తలు వింటారు, దాన్ని సెలబ్రేట్ కూడా చేసుకుంటారు. గత కొంతకాలంగా కూడా తల్లి అవ్వాలి అనే ఆశ ఏదైతే ఉందో ఈ వీక్లో ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే బిజినెస్లో బాగా రాణిస్తారు. బిజినెస్లో మంచి మార్పులు చూస్తారు, మంచి లాభాలు చూస్తారు, మంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకోగలుగుతారు. సేల్స్ అనేవి బాగా పెరుగుతాయి. ఏ బిజినెస్ అయినప్పటికీ కూడా బిజినెస్కి సంబంధించిన ప్రమోషన్, మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. దానిలో బాగా సక్సెస్ అవుతారు, బాగా అట్రాక్ట్ చేస్తారు జనాల్ని. ఇక జాబ్ పరంగా చూసుకుంటే కనుక కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మంచి జాబ్ అవకాశం వస్తుంది. అలాగే ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, సాలరీ ఇంక్రిమెంట్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి కూడా ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే చాలా విషయాల్లో చాలా పనులు చాలా వేగంగా పూర్తి చేసేయాలి, లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి వెంటనే పూర్తి చేసేయాలి అని అనుకుంటారు. అలా దానివల్ల ఏమవుతుందంటే బర్డన్స్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్లో మనం ఒక ట్రావెల్ అనేది ప్లాన్ చేసుకున్నాం. అదే మంత్లో ఇంటికి సంబంధించిన ఏదైనా ఫర్నిచర్ తీసుకోవాలి అనుకుంటే, అంటే మనీ ఉంటే ఓకే, బట్ అందరి దగ్గర డబ్బులు ఉండవు. కాబట్టి ఒకటే మంత్లో ట్రావెల్, ఒకటే మంత్లో ఫర్నిచర్ ఏదైనా చేంజ్ చేసుకోవాలి, దానికి డబ్బులు పే చేయాలంటే ఇబ్బంది. కాబట్టి అలాంటి ఎక్స్పాన్సెస్ థింగ్స్ మీద ఏదైనా ప్లాన్ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకునేలాగా చూడండి. ఎలా అయినా ఈ మంత్లో ఈ పని పూర్తి చేయాలని చెప్పేసి మీరు ఏదైనా పంతంగా కూర్చుని అడ్జస్ట్మెంట్స్కి తీసుకునో, లేకపోతే క్రెడిట్ కార్డులో విపరీతమైన ఎక్స్పాన్సెస్ చేస్తే కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్నీ ఒకటేసారి కాకుండా మీకు కొంచెం మీరైనా గ్యాప్ తీసుకొని మీకు అనుకూలంగా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రయత్నాలు చేయండి. ఆల్ ది బెస్ట్.